జై హనుమాన్. ఏంటి ఆంజనేయ స్వామితో ఉన్నాను అనుకుంటున్నారా? ఇవాళ గ్రాండ్ ఓపెనింగ్ అండి మా దుమ్మగూడెంలో. అభయ ఆంజనేయ స్వామి చూడండి, చాలా పెద్ద విగ్రహం, 18 అడుగులు. ఈ విగ్రహం అండి బైరెడ్డి గౌతమ్ సింహ, అతను ఒక్కడే ఈ విగ్రహాన్ని పెట్టించారండి. పుట్టి పెరిగిన ఊరని, వాళ్ళ తాతగారి జ్ఞాపకార్థమని, ఇలా పుట్టి పెరిగిన ఊరి కోసం మనం ఏదో ఒకటి చేయాలని అందరూ అనుకోవాలని నేను కోరుకుంటున్నానండి. పుట్టి పెరిగిన ఊరిని మనం మర్చిపోకూడదు. ఆ ఊరికి ఏదో ఒక రూపంగా మనం అందజేస్తే చాలా బాగుంటుందండి. ఎంట్రన్స్లో విగ్రహం పెట్టాక చాలా బాగుందండి. 18 అడుగుల విగ్రహం అండి. బైరెడ్డి గౌతమ్ లాగా అందరూ ఏదో ఒకటి ఊరికి చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఆ ఊరికి ఏది కావాలో ఏది అవసరమో తెలుసుకొని, మన పుట్టి పెరిగిన ఊరు మనం ఏదన్నా చేద్దాం అని అనుకొని చేస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నానండి. అభయ ఆంజనేయ విగ్రహాన్ని తను ఇండివిజువల్గా ప్రతిష్ఠ చేశారు. అలాగే ముత్యాలమ్మ జాతరకి 1,00,000 రూపాయలు అన్నదానానికి విరాళంగా ఇచ్చారు. మొన్న శ్రావణ మాసంలో వెండి విగ్రహాన్ని 1,60,000 రూపాయలతో విగ్రహం వెండిది ఇచ్చారు. ఈ ఇయర్ 10 lakhs వరకు దుమ్మగూడెం జాతరకు కానీ, అభయ ఆంజనేయ ఇక్కడ అన్నదానం కానీ, ముత్యాలమ్మ తల్లి అన్నదానానికి కానీ ఇండివిజువల్గా ఒక్కడే ఇంత చేశారంటే నాకు రియల్లీ గ్రేట్ అనిపించి నేను వీడియో చేస్తున్నానండి. నేను వీడియో చేయడానికి కారణం కూడా అదేనండి. ప్రతి ఒక్కరు సొంత ఖర్చులకి, సొంత ఆలోచనలకి ఎక్కువ చేస్తారు. అలా కాకుండా మన ఊరి కోసం, దైవభక్తి కోసం, మన ఊరికి ఏది అవసరమో, ఏ రకంగా అయినా ఎలా చేయాలి అని ఆలోచించి చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఇదే నా విన్నపం అండి. అందరూ కూడా ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. చాలా హ్యాపీగా అనిపించిందండి. రియల్లీ గ్రేట్ అండి గౌతమ్ సింహ, బైరెడ్డి గౌతమ్ సింహ అని నేను అనుకుంటున్నానండి. దగ్గరుండి మా అన్నయ్య తిరుపతి వెంకట రమణారావు గారు, వేముల తిరుపతి వెంకట రమణారావు గారు మా అన్నయ్య గారు దగ్గరుండి ఈ పనులన్నీ చాలా ఓపికగా చేయించారండి. ఈ విగ్రహాన్ని కానీ, అన్నదానానికి కానీ అన్నీ రియల్లీ గ్రేట్ అండి. అన్నయ్య జాబ్ చేస్తూ ఇవన్నీ చూసుకోవడం కూడా నాకు హ్యాపీగా అనిపించింది. దేవుడి భక్తి ఎక్కువ అన్నయ్యకి. సాయిబాబా గుడి చైర్మన్ అండి అన్నయ్య గారు. మా వాళ్ళు ఇలా చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించి చేస్తున్నానండి ఈ వీడియోని. జై హనుమాన్, జై శ్రీరామ్. దుమ్మగూడెం గ్రామంలో ప్రతిష్ఠించినటువంటి ఈ క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజ